హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమృశేఖర్ వ్లాగ్. ఇవాళ మనం ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే క్యాబేజ్ కర్రీని తయారు చేసుకుందామండి. దీనికోసం నేను క్యాబేజీని కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, టమోటా కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో నేను ఆనియన్స్, పచ్చిమిర్చి వేసాను. వేసి బాగా కలిపానండి. తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసి బాగా కలిపాను. తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసానండి. వేసి బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపోయే కొంచెం సాల్ట్ వేసాను. అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలిపానండి. తర్వాత కొంచెం కారం వేసానండి. ఇలా వేసి అన్నీ బాగా కలిపి టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఆయిల్లో మగ్గనివ్వాలండి. తర్వాత నేను ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసానండి. వేసి బాగా కలిపి ఒక 2 మినిట్స్ వరకు అలాగే ఆయిల్లో ఉంచాలండి, మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసాను. వేసి ఇలా బాగా కలిపి మూత పెట్టి బాగా క్యాబేజ్ని బాగా ఉడకనివ్వాలండి. కొంచెం సేపటికి క్యాబేజ్ అంతా ఉడికిపోయి వాటర్ అంతా తగ్గిపోయి ఇలా గ్రేవీ లాగా దగ్గరికి అయ్యి ఆయిల్ తేలుతుందండి. ఆ టైంలో కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొబ్బరి, వెల్లుల్లిని పొడి చేసి ఆ పొడి కూడా వేసానండి. వేసి ఇలా బాగా కలిపాను. అంతే, ఎంతో టేస్టీ అండ్ యమ్మీగా ఉండే క్యాబేజ్ కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమేనండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.